అది ఏ విధంగా ట్విస్ట్ చేసి కట్ అండ్ పేస్ట్ రూపంలో పేపర్లో లెజిస్లేటివ్ అఫైర్స్ మినిస్టర్ గారు కాంటెక్స్ట్ని బాగా హైలైట్ చేయండి బెటరు. ఇంచేతంటే వాళ్ళు మెంబర్స్ ఉండగా వాళ్ళు ఎవరైతే ఇంచేతంటే బికాస్ ఈజ్ ద మేనేజర్ ఆఫ్ ది ఎండిఎఫ్ సాక్షి పేపర్, ఎంటైర్ మేనేజ్మెంటు ప్రతిపక్ష నాయకుడి చేతిలో ఉంది కాబట్టి సాక్షి పేపర్ కానీ సాక్షి టీవీ కానీ ఆయన చూడవలసినటువంటి అవసరంతో ప్రతిపక్ష నాయకులందరూ కూడా చూడాలి, అదేవిధంగా ప్రతిపక్ష సభ్యులందరూ కూడా చూడాలి. వాళ్ళు ఉండగా మళ్ళీ ఒకసారి వేయవలసినటువంటి అవసరం ఉంటుందండి. ఎంచేతంటే మేమంతా కన్విన్స్ అయ్యాం మీరు చెప్పిన దాంతో కానీ లేకపోతే ఆ రోజు జరిగిన దాంతో, వాళ్ళు కూడా కన్విన్స్ అవుతారు లేదా అని చూడాలి. ఏం చేద్దంటే ఆ కాంటెక్స్ట్ మాత్రం తీస్తే, కాంటెక్స్ట్ని కొద్దిగా హైలైట్ చేసి చూపిస్తే రేపు అవసరమైతే ఒకవేళ వాళ్ళు వెళ్ళిపోతే రేపన్నా చూపించాలి. చూపించిన తర్వాత వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. ఇప్పుడు ఇదేమిటంటే ఏ సభ్యుడికైనా స్పీకరే కాదు, ఎవరో సభ్యుడే కాదు, సామాన్య సిటిజన్కి కూడా అనని మాటలు అన్నట్లు లేని అప్రదిష్ట పాలు చేసే విధంగా వ్యాఖ్యలు, రాతలు ఎలక్ట్రానిక్ మీడియాలో చేయటం చాలా బాధ అనిపిస్తుంది. ఇదొక్కటే కాదు, కైండ్లీ లిజన్, ఇదొక్కటే కాదు, సోషల్ మీడియాలో ఇదే వ్యక్తులు, ఇదే సంస్థలు మా కుటుంబంలో నా డాటర్లా సన్ ఇద్దరు పిల్లలతోటి సంతోషంగా ఉంటే వాళ్ళ మీద లేనిపోని అన్నీ కూడా సోషల్ మీడియాలో పెట్టి అప్రతిష్ట పాలు చేసే ప్రయత్నం చేస్తారు. అది నాకు బాధాకరం అన్నమాట. ఇది అన్యాయం, అక్రమం, అవాస్తవం, అనైతికం. అధ్యక్ష, అదే సోషల్ మీడియాలో మనం యూ మే నాట్ బి ఏబుల్ టు ఐడెంటిఫై ద పర్టికులర్ పర్సన్ హూ ఈజ్ ఫ్లోటింగ్ దట్ సోషల్ మీడియా. దట్స్ ఎ డిఫరెంట్ మ్యాటర్ అండి. అది కూడా తప్పు, వాళ్ళు చేసేది కూడా. సరే అందరి గురించి రాస్తున్నారు, మెంబర్సే కాదు మొత్తం జనాల గురించి రాస్తున్నారంట. ఈ ఇష్యూలో మాత్రం బికాస్ స్పీకర్ బిలాంగ్స్ టు ద స్టేట్, బికాస్ స్పీకర్ బిలాంగ్స్ టు ద పీపుల్ ఆఫ్ ద స్టేట్, ఎంటైర్ పీపుల్. అంచేత స్పీకర్ గారిని అగౌరవపరచడం అనేటువంటిది ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా అగౌరవపరచడమే. అంచేత అది కేటగారికల్గా మనకు తెలుస్తుంది కాబట్టి దాంట్లో లేనిది చిత్రీకరించడం, ఈ లేనిది చిత్రీకరించేటువంటి సాక్షి కానీ సాక్షి పేపర్ కానీ వీటిని మనం ఎక్స్పోజ్ చేయవలసినటువంటి అవసరం అయితే వాళ్ళ మీద ఈ హౌస్ కూడా యాక్షన్ తీసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంటుంది అధ్యక్ష. అంచేత తీసుకునే మీద న్యాచురల్ జస్టిస్ కింద వాళ్ళకు కూడా ఇది చూపించాలి, వాళ్ళు కూడా చూడాలి. ఇంచేతంటే వాళ్ళే చిత్రీకరించేటటువంటి వాళ్ళు కాబట్టి ఇది ఎంతవరకు నిజమనేటువంటి వాళ్ళు కూడా చూస్తే బాగుంటుంది. వాళ్ళు ఉన్నప్పుడు ఒకసారి ప్రదర్శించండి, దాన్ని ఇంకా హైలైట్ చేసి ప్రదర్శిస్తే బాగుంటుంది. చూసిన తర్వాత యాజ్ ఇట్ ఈజ్గా చూసిన తర్వాత హౌస్ విల్ టేక్ ఏ డెసిషన్. ఏం చేద్దంటే సాక్షి పేపర్ మీద కానీ సాక్షి మీద కానీ లేకపోతే దాని మేనేజ్మెంట్ మీద కానీ ఇటువంటి రాంగ్గా చిత్రీకరించి రాంగ్ క్యారెక్టరైజేషన్ చేయడం, తర్వాత క్యారెక్టర్ని డ్యామేజ్ చేయాలనేటువంటి ప్రయత్నాలు చేస్తున్నప్పుడు అటు ఎవరి మీద అయినప్పటికీ కూడా బయట వాళ్ళ మీద అయినా లేకపోతే ఇక్కడ మెంబర్స్ మీద అయినా పర్టికులర్గా స్పీకర్ గారు అంటే ఒక పర్టికులర్ పొజిషన్ కాబట్టి ఆ పొజిషన్ డ్యామేజ్ చేయడానికి చూశారు కాబట్టి డెఫినెట్లీ హౌస్ విల్ టేక్ ఇన్ టు కన్సిడరేషన్. అధ్యక్ష